హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్విజిన్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ప్రగతి నగర్ దగ్గర ఇక్కడ హ్యాండ్లూమ్ సిల్క్ ఎక్స్పో అని ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఇది వచ్చేసి మనకు ప్రగతి నగర్ చెరువు దగ్గరలోనే ఉంటుంది. కర్లాను ఇంకా కృతింగ రెస్టారెంట్ దగ్గరలోనే ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడైతే కనుక ఏమేమి కలెక్షన్ ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూసేయండి. ఇక్కడైతే కనుక హ్యాండ్లూమ్స్ క్లాత్స్, శారీస్, డ్రెస్సెస్, టాప్స్, బెడ్షీట్స్ ఇంకా అన్నీ కూడా దొరుకుతాయి. అలాగే ఇవి వచ్చేసి హ్యాండ్ రైటింగ్ బుక్స్, బేబీకి అంటే రాసి మళ్ళీ తుడిపేస్తాం కదా, అవైతే ఉన్నాయి. నేనైతే చూసాను. ఇదైతే ఆమె 150 చెప్పింది. 2 బుక్స్ తీసుకుంటే 250 ఇవ్వండి అని చెప్పారు. నేనైతే మళ్ళీ లాస్ట్లో తీసుకుంటాలే అనేసి లోపలికి వెళ్ళాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా స్పైసెస్, చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటిలో కొన్ని నాకు తెలియదు. ఇవి మనం చిన్నప్పుడు తింటా ఉన్నాం కదా, పప్పర్మెంట్లో చిన్నప్పుడు చాక్లెట్స్, అవి ఇంకా కొన్ని క్యాండీస్ ఉన్నాయి. ఇంకా మనీ రూపంలోని లోపల క్రీమ్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. ఇంకా స్పైసెస్, కిచెన్లోకి కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా ఉన్నాయి. మెంతులు, జీలకర్ర, ఇలాచి, ఆవాలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఈచ్ ప్యాకెట్ 20 రూపీస్ అంట. చాక్లెట్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. తర్వాత అయితే ఇక్కడ డోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయి. ఇవి చాలా పెద్ద డోర్ మ్యాట్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 150 అంట. చిన్న డోర్ మ్యాట్స్ వచ్చేసి 40 రూపీస్ అంట. సైడ్లో ఉన్నాయి, అవి 40 రూపీస్. ఇక్కడ పెద్దవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి 150 రూపీస్ అంట. ఇవి స్మాల్వి 40 రూపీస్. ఇంకా చిన్న చిన్న రోళ్ళు ఉన్నాయి, జాడీలు, ఊరగాయ పెట్టుకునే జాడీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే మనకు కావాల్సిన ఇయర్ రింగ్స్, కీ చైన్, చిన్నపిల్లలకి టాయ్స్, బాల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ పీక్ ఉంటే ఊతున్నాను. పని చేస్తుందా, పని చేయదా, ఊతుందా ఊద్దా అనేసి అలా ఊపాను. తర్వాత అయితే ఇక్కడ కిడ్స్కి సంబంధించినవి అన్నీ కూడా చాలా ఉన్నాయి కొన్ని. ఈ తర్వాత అయితే ఇది చూడండి, ఇది క్లే, పిల్లలు కిడ్స్ ఆడుకుంటారు కదా, షేప్ బర్డ్ ఇలా షేప్ చేసుకుంటారు, అవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఈ కార్ వచ్చేసి 20 రూపీస్ అంట. ఇక్కడ ఆల్మోస్ట్ చిన్న చిన్న ఐటమ్స్ అన్ని 20, కొన్ని 50. స్మైలీ ఇది వచ్చేసి 20 రూపీసే అంట. ఇది కూడా ఇంకా పక్కన అది ఉంది కదా, అది వచ్చేసి 50 రూపీస్ అంట. ఇవి చూడండి, చిన్న బేబీ లాగా చాలా బాగున్నాయి. ఇవి చాలా స్మూత్గా అనిపించాయి. ఇవి వచ్చేసి 100, 120 అలా చెప్పారు ఒక్కొక్కటి. చాలా క్యూట్ ఉన్నాయి కదా, కళ్ళు మూసుకొని ఉన్నాయి. కొంచెం కళ్ళు తెరుచుకుంటే బాగుండేవి. తర్వాత అయితే ఇక్కడ జాడీలు, ఇంకా మనము ఫ్లవర్ వాషెస్ ఉంటాయి కదా, అవి కూడా అన్నీ కూడా ఉన్నాయి. ఇంట్లో మనం షోకేస్ పర్పస్గా పెట్టుకుంటూ ఉంటాం కదా, కుండీలలో చెట్లను పెంచుకుంటూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. డిఫరెంట్ షేప్లలో ఉన్నాయి. డిజైన్స్, కలర్స్ ఈ విధంగా అయితే వేసి పెట్టారు. డిఫరెంట్ డిజైన్స్, షేప్స్లలో అన్నీ కూడా చాలా బాగున్నాయి. యూనిక్ డిజైన్ అయితే ఉన్నాయి. ఇది 250 అన్నారా? చిన్న చిన్న రోళ్ళు మనం ఇంట్లో ఒక ఇద్దరికి సరిపడా, ముగ్గురికి సరిపడా చట్నీ కూడా చేసేసుకోవచ్చు. అలాగే ఇన్స్టాంట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా తెల్లగడ్డలు దంచుకోవడానికి ఆ విధంగా అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది ఇది. ఇంకా మనం ఏదన్నా అల్లం టీ, జింజర్ టీ అలా చేసుకునేటప్పుడు జింజర్ దంచుకోవచ్చు, మిరియాలు, ఈ విధంగా చాలా బాగుంది. అలాగే కప్స్ కూడా చూడండి, కొంచెం డిఫరెంట్గా బాగున్నాయి. తర్వాత పిగ్గీ బ్యాంక్స్ ఉన్నాయి. ఇవి హుండీలలోనే డిఫరెంట్ పిగ్గీ టైప్లో కొన్ని ఉన్నాయి, కొన్ని వేరే టైప్లో ఉన్నాయి, అన్ని టైప్లలో ఉన్నాయి. తర్వాత మనకు బ్యాక్ సైడ్ ఒక క్యాప్ ఉంది. తర్వాత మనం ఈ గ్యాప్ లో నుంచి తీసుకొని మళ్ళీ చేసుకోవచ్చు. తర్వాత కొన్ని ఫ్రాక్ షేప్ లో ఉన్నాయి. ఇవన్నీ ఫ్రాక్స్ కదా, కొన్ని పప్పీస్, ఈ విధంగా డిఫరెంట్ షేప్లలో మనకు హుండీలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే చిన్న చిన్న జాడీలు కూడా బాగున్నాయి కదా, పికెల్ కొంచెం కొంచెం పక్కన తీసుకొని వేసుకోవడానికి. అలా చిన్న హుండీలు అయితే ఇవి బాగున్నాయి జాడీలు. ఈ విధంగా 2 సెట్స్ జాడీలు పెట్టుకోవడానికి, ఒక దాంట్లో పికెల్ పెట్టుకోవచ్చు, ఉప్పు వేసుకోవచ్చు, పొడి వేసుకోవచ్చు, ఇట్లా డిఫరెంట్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు. అలాగే దానికి కుండీకి స్టాండ్ కూడా ఇచ్చేసారు, జాడీ పెట్టుకోవడానికి కదలకుండా ఆ విధంగా స్టాండ్ కూడా ఇచ్చేసారు. తర్వాత ఇది చూడండి, పూరి చపాతీ రుద్దుకోవడానికి బండ కూడా ఇచ్చేసారు. చాలా పాలరాతితో చేసిన బండలు ఇవన్నీ కూడా. చిన్నప్పుడైతే ఈ పాలరాతితో చేసినవి చాలా ఉండేవి మా ఇంట్లో కూడా. ఇప్పుడైతే కొంచెం రేర్గా చూస్తూ ఉంటాం ఈ విధంగా. తర్వాత అయితే కప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. స్పూన్స్,
ఇంకా డిఫరెంట్ ఏమేమి కావాలనో కిచెన్లో అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి షోకేస్ పర్పస్. ఇవి చూడండి చిన్నవి 350 అంట, 450 చెప్తున్నాడు, 350కి ఇస్తాడంట. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే అనిపించాయి, కాకపోతే క్వాలిటీ బాగుంది. అన్న ఇవెంత, ఎంతకి ఇస్తారు లాస్ట్ ప్రైస్? ఈ జాడీ కూడా మనకు 450 ఏమో చెప్పారు. జాడీలు మనకు రౌండ్ షేప్లో ఉన్నాయి, అలాగే నార్మల్గా ఈ విధంగా కూడా ఉన్నాయి. చూడండి ఇవన్నీ జాడీలలో కూడా మనకు కలర్స్లలో నార్మల్గా కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ మొక్కలు పెంచుకోవడానికి కుండీలు, కొంచెం షోకేస్ పర్పస్గా ఆ విధంగా. ఇది మనకు నిజాంపేట్ దగ్గర ప్రగతి నగర్ ఉంది కదా, ప్రగతి నగర్ చెరువుకి కొంచెం దగ్గరలోనే ఉంది ఇది ఈ ఎగ్జిబిషన్ అనేది. ఇక్కడైతే కనుక ఇంకా కాటన్వి క్లాత్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మేమైతే ఒకరోజు నైట్ అయితే వెళ్ళాము. ఇది ఓపెన్ చేసి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయిందంట, ఇంకా 1.5 మంత్ వరకు ఈ ఎగ్జిబిషన్ అయితే ఉంటుందంట. చూడండి జాడీలలోనే మనకు కలర్స్ ఈ విధంగా చాలా రకాలైతే ఉన్నాయి, అలాగే ఫ్లవర్ వాషెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడండి చాలా రకరకాలు ఉన్నాయి. ఎలిఫెంట్స్, కౌస్ ఈ విధంగా షోకేస్ పర్పస్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే చిన్నపిల్లలకి అందకుండా కొంచెం ఎత్తి పెట్టుకోవాల్సి ఉంటుంది, చిన్నపిల్లలు అయితే కింద పడేసి పోతాయి అవి ఈజీగానే. తర్వాత అయితే ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నాను, ఇంకా ఎగ్జిబిషన్లో బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇది వచ్చేసి 150 చెప్తున్నారు బ్యాంగిల్స్. ఎంత అన్నా అంటే ఇది వచ్చేసి 50 రూపీస్ అంట. ఇంకా వీటిలోనే మనకు బ్రేస్లైట్ టైప్ చాలానే ఉన్నాయి, చాలా రకాలైతే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు 20 రూపీస్ చెప్తున్నారు. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్, ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఒక్కొక్కటి 50 రూపీస్ అంట, కొంచెం పెద్దవి ఉంటే అవి వచ్చేసి 100 రూపీస్ అంట. మిడిల్లో ఉండేటివి 100 రూపీస్, ఆ పక్క ఈ పక్క సైడ్స్ ఉండేటివి 50 రూపీస్ అంట పెయిర్. తర్వాత క్లిప్స్ కూడా ఉన్నాయి చూస్తున్నాను, ఇవి అంత స్టాండర్డ్గా ఉంటాయా ఉండవా అని చూస్తున్నాను. తర్వాత అయితే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి బాగుంటాయి, కొంచెం స్టాండర్డ్గా ఉంటాయి, ఎక్కువ రోజులు వస్తాయి, మంచి లుక్ కూడా ఉంటాయి. వీటిలో నేను కొన్ని క్లిప్స్ అయితే బనానా క్లిప్స్ అయితే తీసుకున్నాను, చాలా బాగున్నాయి బనానా క్లిప్స్. ఇవైతే మనకు 20 రూపీసే చెప్పారు, ఒకటి రీజనబుల్ అనిపించింది, ఎందుకంటే ఇవి హై క్వాలిటీ బనానా క్లిప్స్. అలాగే కొన్ని రబ్బర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నాను వేరే చోట. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసే వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, అప్పుడు మీరు వీడియో మిస్ కాకుండా క్లిక్ చేసి చూడొచ్చు. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. తర్వాత ఇది చూడండి ఎంత బాగుంది అసలు, స్టూలు మనము బయట ఎక్కడికి కావాలంటే అక్కడ వేసుకోవచ్చు, తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోవాలనుకుంటే అక్కడ వేసుకొని హాయిగా కూర్చొని అలా మనము ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు. బయట అలా కూర్చొని బాల్కనీలో కానీ బయట కానీ ఇంటి వెనకాల ఇలా చాలా బాగుంది ఈ స్టూల్ అయితే కనుక. తర్వాత అయితే ఇవి మనకు కీ చైన్ హ్యాంగ్ చేసుకోవడానికి ఆ విధంగా అయితే పనికొస్తాయి. చాలా రకాలైతే ఉన్నాయి, అలాగే వుడ్ స్పూన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, చెక్కవి. మనకు దోశలు నాన్ స్టిక్ ప్యాన్లో యూజ్ చేసుకునేటప్పుడు అందుకు ఈ స్టిక్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు, అలాగే నార్మల్ ప్యాన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, బొప్పిలల్లో అలాగా మట్టి కుండలల్లో అలాగా. తర్వాత ఇవి చూడండి స్పైసెస్ బాక్స్, పోప్ బాక్స్ అనొచ్చు, స్పైసెస్ బాక్స్ ఇవి కూడా మనకు 450 అంటే ఎక్కువ వుడ్లో చేశారు కదా, కొంచెం పోప్ బాక్స్ కొంచెం ఎక్కువే ఉన్నాయి, 550 పెద్ద ఇదైతే 6 ఉన్నారు.
ये 1200 का रहता है, वो 650 का है, ये 600 का है, ఓకే ये 850 का है, ऐसे रहता है। ఇదైతే 9 ఉన్నాయి బాక్సెస్, కొన్ని 9 ఉన్నాయి, కొన్ని 4 ఉన్నాయి. చూడండి చాలా ఉన్నాయి. అసలు వుడ్తో చేసినవి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా సైకిల్ థీమ్. మనము పాలు సైకిల్ మీద తీసుకెళ్ళి వేస్తూ ఉంటారు కదా, మూవీలలో అలా చూపిస్తూ ఉంటారు. చిన్నప్పుడు అంటే ఓల్డెన్ డేస్లో అలా చేస్తూ ఉంటారు కదా, అవి కూడా ఉన్నాయి. 650 ఏమో చెప్తున్నారు. ఇంకా రకరకాలు అయితే ఉన్నాయి, చూసేయండి మీరే వీడియోలో. అలాగే కొంతమంది అయితే ఈ ఫోన్ ఎంత అని అడుగుతున్నారు. అంటే మనం షోకేస్ పర్పస్గా పెట్టుకోవచ్చు ఇంట్లో, కొంచెం కొత్తగా బాగుంటుంది డిఫరెంట్గా అనేసి. తర్వాత వుడ్తో బౌల్స్ కూడా ఉన్నాయి, చూడండి ఎంత బాగున్నాయి అసలు. వుడ్తో సైడ్ కొంచెం డిజైన్ చేసేసి లోపల నీట్గా చేసేసారు, చాలా బాగుంది. అలాగే ఈ పెట్టె చూడండి, పాతకాలం నాటి పెట్టెల్లాగా అనిపించింది నాకు ఈ ఫీల్. పైన మొత్తం డిజైన్ చేసేసి వుడ్తో చాలా బాగుంది. అలాగే వుడ్తో మనకు బౌల్స్, ట్రేస్, ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి వుడ్తో చేసినవి. తీసుకున్నాం. తర్వాత ఇక్కడ చూడండి గన్ను, ఇది ఏంటి రియల్ గన్ లాగే ఉంది పైన అనిపించింది. చూడు గన్. తర్వాత అయితే ఇయర్ రింగ్స్ చూస్తున్నాను, ఏమైనా నాకు అలా నచ్చేస్తాయేమో తీసేసుకుందాం అనేసి. ఇది ఎలా ఉందో చూద్దామని అలా పట్టుకుంటే అప్పుడే కింద పడిపోయింది, ఇంకా దాన్ని నేను పెట్టలేదు. తర్వాత అయితే చూస్తూ ఉన్నాను, ఏమైనా చూస్తానే నాకు నచ్చితే తీసేసుకుందాం అనేసి. అంటే నేను పెద్దగా యూజ్ చేయను ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా. కొన్నా కూడా నేను పెద్దగా యూజ్ చేయను, అలా పెట్టేసి ఉంటాను ఇంట్లోనే ఎన్ని ఇయర్స్ అయినా కూడా. తర్వాత అయితే ఇంకా ఏంటంటే ఇవన్నీ కూడా ఉన్నాయి, నెయిల్ పాలిష్, సూట్ పిన్స్, ఇంకా నెయిల్ రిమూవర్, ఇవన్నీ కూడా ఉన్నాయి, చూసేయండి. ఇంకా నేనైతే లాస్ట్లో క్లాత్స్ ఇవన్నీ కూడా చూపిస్తాను, పికెల్స్, బ్యాంగిల్స్, చాలా రకాల ఐటమ్స్ అయితే నేను వీడియోలో షేర్ చేస్తాను, చూసేయండి. అలాగే ఇవి వచ్చేసి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్, చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అవే ఇవి కూడా 80 రూపీస్ చెప్పారు. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఎక్కువ కలర్స్ అయితే ఉన్నాయి కానీ మరీ ఎక్కువ కలెక్షన్ లేదు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఈ కలెక్షన్ ఉన్నాయి బాగానే. తర్వాత అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, కలెక్షన్ కూడా చాలా ఉంది. 4 to 6 to 8 ఈ విధంగా మనకు సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ చెప్పారు. ఒక్కొక్క పెయిర్ 2 బ్యాంగిల్స్ కలిపి 100 రూపీస్ చెప్పారు. నేను నార్మల్గా 80కి ఇస్తారా అంటే లేదమ్మా ఇవ్వము అని చెప్పారు. ఫినిషింగ్ అంతా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అని చెప్పారు. 80కి ఇస్తారా? ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. పార్ట్ 2 వీడియోలో ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సిరి క్విజిన్ వ్లాగ్స్. బాయ్.